సార్ వినిపిస్తుంది సార్. యా డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. పీపీటీ కనబడుతుందా? ఎస్ సార్. పీపీటీ కనబడుతుందా? యా ఎస్ సార్. ఓకే గుడ్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ లైక్ పార్షియల్, రెసిడ్యువల్ అండ్ స్టాండర్డ్ క్లియరింగ్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ డౌన్ పేమెంట్స్, అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్గా మనం చేసుకున్నాం. సో present we are going to discuss about like accounts receivable, account receiver. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది ఎవరికి యూజ్ చేస్తాం చెప్పండి? ఎవరికి యూజ్ చేస్తాం? ఎనీవన్? అకౌంట్స్ రిసీవబుల్ అనేది ఎవరికి యూజ్ చేస్తాం? మనకి సార్ కంపెనీకి రావచ్చు. రికార్డ్స్ కంపెనీ ఎవరికి యూజ్ చేస్తుంది? Sundry debtors. అంటే మనం సేల్స్ చేసినాం సార్, మన కస్టమర్స్ క్లయింట్స్. ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్ అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడం. ఓకే ఓకే. సో తర్వాత మన బిజినెస్ ఎవరికైతే సేల్ చేస్తామో, అంటే మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి మన బిజినెస్ ఎవరికైతే సేల్ చేస్తామో, ఓకేనా, మన దగ్గర ఎవరైతే స్టాక్ తీసుకుంటారో వారిని మనం కస్టమర్స్ అంటాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్. ఇట్ హ్యాండిల్స్ కస్టమర్ ఇన్వాయిసెస్, అప్రూవల్స్, పేమెంట్స్ and other allied activities. Any postings made in accounts receivable is updated in general ledger GL as well. మన బిజినెస్ అప్పుగా కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్స్ చేసినప్పుడు, అప్పుగా క్యాష్ కాదు, సో వాటిని మనం ఏ విధంగా మేనేజ్ చేసి రికార్డింగ్ చేసుకోవాలి? ఇప్పుడు అప్పుగా కస్టమర్కి సేల్స్ చేసిన తర్వాత కస్టమర్ 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మనకు డబ్బులు అనేది పే చేస్తాడు. వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి? వాటిని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి? అకౌంట్స్ రిసీవబుల్. ఓకే డన్. మనకి కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా అనేసి. జనరల్ డేటాలో ఏముంటుంది? నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కస్టమర్ యొక్క డేటా. కంపెనీ కోడ్ డేటాలో ఉంటుంది రీకన్సిలేషన్ అకౌంట్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, డన్నింగ్ ప్రొసీజర్, ఆల్టర్నేటివ్ పేయీ. అంటే విత్ ఇన్ ద ఇండియా కస్టమరా, డొమెస్టిక్ కస్టమరా, లేదంటే ఇంటర్నేషనల్ కస్టమరా, వాళ్ళ యొక్క కస్టమర్ యొక్క టర్మ్స్ ఎలా ఉంటాయి, డిస్కౌంట్లు ఇస్తారా ఇవ్వరా, ఓకే, ఏ విధంగా మనం నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా మెథడ్స్ పే చేయొచ్చా, ఒకవేళ మనం ఇమీడియట్గా కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వకపోతే మనం వాళ్ళకి డన్నింగ్ ప్రొసీజర్ అంటే లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా పంపించచ్చా, ఓకే, ఆల్టర్నేటివ్ పే ఆప్షన్ ఉందా, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ డేటాలో ఉంటుంది. ఇంకా సేల్స్ డేటాలో చూస్తే పార్ట్నర్ ఫంక్షన్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చా, కరెన్సీ అదర్ కంట్రీ పర్సన్స్ మనం సేల్ చేస్తామా, ట్యాక్స్ లయబిలిటీ ఇండియా ఫాలో అవుతున్నారా, అదర్ కంట్రీస్ ఫాలో అవుతున్నారా. ఇవి కస్టమర్ మాస్టర్ డేటాలో ఈ 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. ఇలా 3 రకాల డేటా అనేది మెన్షన్ చేయబడి ఉంటుంది. వీటిలో కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకు ఉంటాయి. లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్ఫిగరేషన్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్, OBD2. దీంట్లో కూడా డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉన్న కస్టమర్స్ ఉంటారు, ఎక్స్పోర్ట్ కస్టమర్, అదర్ కంట్రీ కస్టమర్స్ ఉంటారు, వన్ టైం కస్టమర్, ఒకసారి మాత్రమే తీసుకుని వెళ్ళే కస్టమర్స్ ఉంటారు. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్, XDN1లోకి వెళ్ళి నెంబర్ రేంజెస్ తీసుకోవాలి. ఒక 3, ఒకటి డొమెస్టిక్ పర్పస్ కోసం, ఒకటి ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం, ఒకటి వన్ టైం కస్టమర్ పర్పస్ కోసం. ఓకే ఓకే.
సో తర్వాత వాటిని ఓబిఏఆర్లో అసైన్ చేయాలి. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00లో వాటిని మనం ఆ మూడింటిని డొమెస్టిక్ కస్టమర్, ఎక్స్పోర్ట్ కస్టమర్, వన్ టైం కస్టమర్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01లో కస్టమర్ మాస్టర్స్ని క్రియేషన్ చేస్తాం. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లేదా F-22లో పోస్ట్ చేస్తాం. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5Nలో చేస్తాం. కస్టమర్ మాస్టర్ చేంజెస్లో XD02లో చేస్తాం. కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ వచ్చేసి XD03లో చేస్తాం. కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10Nలో చేస్తాం. కస్టమర్ పేమెంట్ F-28లో చేస్తాం. ఓకే, ఇది మనం అకౌంట్స్ రిసీవబుల్స్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, ఫాలో మై వెబ్సైట్స్, ఇవి సంథింగ్. ఓకే, వీటిని మనం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూస్తాం. సో మీకు రియల్ టైంలో అకౌంట్స్ పేయబుల్ ఒకటే ఇవ్వచ్చు, లేదంటే అకౌంట్స్ రిసీవబుల్స్ ఒకటైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఓకేనా? సో ఇప్పుడు SAPలోకి వెళ్ళి వాటిని క్రియేషన్ చేద్దాం. చూడండి, PDF ఆల్రెడీ ఉంటుంది, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్ అంటే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ డౌన్ పేమెంట్స్, పార్షియల్ రెసిడ్యువల్ క్లియరింగ్, అకౌంట్స్ రిసీవబుల్స్ అన్నీ మిక్స్ అయ్యి ఒకే PDFలోనే ఉంటాయి. ఒక మెయిన్ మాత్రమే ఉంటాయి, అన్నీ ఉండవు మళ్ళీ. ఓకే, చూడండి, SAP ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి OBD2. కస్టమర్స్ని క్రియేషన్ చేసుకోవాలి. కస్టమర్ అకౌంట్ గ్రూప్స్, న్యూ ఎంట్రీస్. ఇప్పుడు అక్కడేమో IBM1, IBM2, IBM3 చేసుకున్నాం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి IBM4, IBM5, IBM6 చేసుకున్నాం. IBM4 డొమెస్టిక్ కస్టమర్, గ్రూప్. చూడండి, ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. ఓకే, సేవ్ చేయండి. సేవ్, data was saved. Rather next, IBM5 customer account group. Save. Next, IBM6 one time. వన్ టైం అకౌంట్కి టిక్ మార్క్ పెట్టుకోండి. సేవ్. ఇట్లా ముగ్గురిని క్రియేషన్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు 100% చెప్తున్నాను, ప్రతిదీ రాసుకోండి. రాసుకోకపోతే ముందే చెప్తున్నాను, రాసుకోకపోతే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏ FI కన్సల్టెంట్. ముందే చెప్తున్నా, మీరు ఎంత లేజీగా ఉంటారో అంత ఫెయిల్ అవుతారు SAPలో. మీరు ఎంత యాక్టివ్గా ఉండి ఎంత టయాన్ని నువ్వు కేటాయించుకుంటావో ప్రాక్టీస్ పర్పస్ కోసం,
then you will be successful person. Otherwise you are not successful person in your life. 100% చెప్తున్నాను. మీరు చేసే ప్రతిదీ ఎవరైతే బుక్ పెన్ను పెట్టుకొని రాసుకుంటారో లేదంటే ఎక్సెల్లో రాసుకుంటారో 100% అతను సక్సెస్ అవుతాడు. కొత్త సబ్జెక్ట్ నేను కూడా కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కూడా రాసుకోవాల్సిందే. లేదు నాకు మైండ్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంది, నాకు మైండ్లో గుర్తుంటుంది అనేది తప్పు. వాడు ఎంత మేధావైనా ముందు చెప్తున్నాను. ఒక కంపెనీ కోడ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చేస్తే ఒక స్క్రీన్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ కంపెనీనే చేస్తున్నావు అంటే ప్రతి స్క్రీన్ కొత్తగానే ఉంటుంది, ప్రతి టీ కోడ్ కొత్తదే, ప్రతి స్క్రీన్ కొత్తదే. ఆ స్క్రీన్లో నువ్వు ఏమున్నాయని అబ్జర్వ్ చేయగలిగితేనే సబ్జెక్ట్ నువ్వు గెయిన్ చేస్తావు. ఆ స్క్రీన్లో ఒక స్క్రీన్లోకి వెళ్ళామంటే మెయిన్ ఆప్షన్స్ మనం ఏమేమి వేసి పెడుతున్నాం, ఏమేమి రాస్తున్నాం, ఏమేమి రాయట్లేదు అనేది నీ మైండ్ మొత్తం, నీ కంటి చూపు మొత్తం ఆ స్క్రీన్ మీద ఫిల్టర్ అయిపోవాలి. అట్లే అంత ఫోకస్ నువ్వు పెట్టాలి సబ్జెక్ట్ మీద. నామకే వాస్తు నేర్చుకుంటే మాత్రం సబ్జెక్ట్ రాదు, జాబ్ కూడా పోలేరు. రెజ్యూమ్ అప్లోడ్ చేయాలన్నా భయపడతారు, ఏం అడుగుతారో వాళ్ళు అనేసి. అట్ ఏ టైం 2 కంపెనీలు లేదా 3 కంపెనీ కోడ్లు చేసుకుంటూ రావాలా. ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్ చేస్తున్నాను, మీరు ఒకటి చేస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి చేసుకుంటారా అండి. 3 కంపెనీ కోడ్లు చేసుకుంటారండి. టైం దొరికితే ప్రాక్టీస్ చేయండి. అదైతే కన్ఫామ్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏముంది? క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XDN1 ఫ్యాషన్ XDN1 ఇంటర్వల్స్. ఓకే, ఇక్కడ చూడండి 01 100తో స్టార్ట్ అయింది, 200కి ఎండ్ అయింది. ఆల్రెడీ 89 నెంబర్స్ ఎవరో ఉపయోగించినారు. 201 999 35 నెంబర్స్ ఎవరో ఉపయోగించినారు. 300 నుంచి 399 19 నెంబర్లు ఎవరో ఉపయోగించినారు. 400 నుంచి 500 24 నెంబర్స్ ఉపయోగించారు. 501 600 నుంచి 525 ఎవరో 25 నెంబర్స్ ఉపయోగించారు. 06 6462 7333 ఎవరో 21 ఉపయోగించారు. ఇక్కడ 1001 1600 ఇక్కడ 15 ఎవరో ఉపయోగించినారు. 2099 ఇక్కడ 9 ఎవరో ఉపయోగించినారు. ఇక్కడ 5 ఉపయోగించినారు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 9 తీసుకుంటాను. 9 8 7 రివర్స్ తీసుకుంటా. ఓకే, OBAR న్యూ సెషన్ తీసుకుంటున్నా. OBAR పొజిషన్ IBM 4 09 08 07 రివర్స్ తీసుకున్నా. సేవ్. ఎందుకంటే తక్కువ ఉన్న నెంబర్ నుంచి తీసుకోవాలి, ఆల్రెడీ ఎక్కువ నెంబర్ తీసుకోకూడదు అనేసి. క్రియేషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అకౌంట్స్ FS00 FS00 ఎక్కడ క్రియేషన్ చేయాలి ఇవి అంటే చూడండి. డొమెస్టిక్ కస్టమర్స్ CAST అంటే కరెంట్ అసెట్స్ అని అర్థం. కరెంట్ అసెట్స్ 1009 200150 1009. బ్యాలెన్స్ షీట్ కస్టమర్ కరెంట్ అసెట్స్ రీకాన్ అకౌంట్ టైప్ కస్టమర్స్ సార్ట్కి 001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ G067. కాపీ కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్స్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్.
control data, INR, recon account type for customers, line item display 001, create bank interest G067, సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ కాపీ చేయండి. 6 ఎక్స్పోర్ట్ కస్టమర్స్, Control C copy, Control V paste. ఇంకా రిమైనింగ్ సేమ్. కంట్రోల్ డేటాలో కస్టమర్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ సేమ్, టైప్ డిస్క్రిప్షన్ జస్ట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ మార్చాలి, సేవ్ చేయండి. తర్వాత కాపీ వన్ టైం కస్టమర్, Control C, Control V, సేవ్. ఓకే, ఈ విధంగా డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియాలో ఉంటే డొమెస్టిక్, వేరే దేశాల నుంచి సేల్ చేస్తే కనుక వేరే దేశాలకు సేల్ చేస్తే ఎక్స్పోర్ట్. ఓకే, వన్ టైం కస్టమర్ అయితే వన్ టైం. ఇలా రీకన్సిలేషన్ అకౌంట్స్ అని 3 చేసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఏముంది ఇప్పుడు, ఏ కస్టమర్ మాస్టర్ క్రియేషన్ XD01లోకి వెళ్ళి కస్టమర్స్ని క్రియేషన్ చేయాలి. ఓకే, /n XD01 ఇలా ఉంటుంది. కస్టమర్ మాస్టర్ క్రియేషన్ చూడు, ఫార్మాట్ వేరు, వెండర్ ఫార్మాట్ వేరు, కస్టమర్ ఫార్మాట్ వేరు. ఇప్పుడు IBM4 అనేది మీది ఎక్కడుందో తెలియదు, దాన్ని బయటకు తీసుకురావాలి. సో ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఓవర్వ్యూలోకి వెళ్ళి ఇక్కడ అకౌంట్ గ్రూప్ చూడండి, IBM4 అని ఇచ్చారంటే మీది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ IBM4 వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేయండి. కొన్ని వేల దాంట్లో లోపల ఉన్నా బయటకు వచ్చేస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ పైన మీదే వచ్చేస్తుంది. కంపెనీ కోడ్ మీదే, ఎంటర్. సో టైటిల్ కంపెనీ నేమ్ లైక్ కోమలి ఎంటర్ప్రైజెస్, స్ట్రీట్ ఆర్కే నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ కడప, రీజన్ 01 ఆంధ్రప్రదేశ్, 516001, 516001, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ వచ్చేసి లైక్ ఏమి ఇచ్చాం, పేరు వచ్చేసి కోమలి కదా, తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ డేటా పైన రీకాన్ అకౌంట్, నువ్వు FS00లో ఏవైతే చేసింటావో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఇది ఒకసారి రీఫ్రెష్ చేయండి. డొమెస్టిక్ కస్టమర్, షార్ట్ కి అక్కడ వచ్చేసి కస్టమర్ కాబట్టి నెంబర్ చూడండి, వెండర్ వచ్చేసి 012, కస్టమర్ వచ్చేసి 031, కస్టమర్ నెంబర్.
క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ కస్టమర్స్, E6. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 3001. తర్వాత టాలరెన్స్ గ్రూప్, వెండర్స్కి కస్టమర్స్కి ఇద్దరికి ఒకటే, IBM 1. సేవ్. సో కస్టమర్ 1306 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్. ఒక కస్టమర్ని క్రియేషన్ చేసాం, మరొక కస్టమర్ని క్రియేట్ చేద్దాం. ఎంటర్. ఇప్పుడు వచ్చేసి జై ప్రైవేట్ లిమిటెడ్. రిపీట్. చేస్తే చాలా అవే కిందనే ఉంటాయి. జస్ట్ స్పేస్ ఇస్తే అక్కడ కిందనే ఉంటాయి అంతే. ఇద్దరిని క్రియేషన్ చేసాం. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మిస్టర్ వచ్చేసి ఫాదర్ ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్ వైజాగ్. నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. కంపెనీ కోడ్ డేటా. ఇట్లా మనం 100 మంది కస్టమర్స్ ఉన్న 100 మంది కస్టమర్స్ని ఇలాగే క్రియేషన్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కస్టమర్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముగ్గురిని క్రియేషన్ చేశా, ఇంకా ఇద్దరిని చేయాలి, ఇంకా ఇద్దరిని. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీరు 10 మందిని క్రియేషన్ చేసిన తప్పులేదు. ఐఎమ్ ద ట్రైనర్. 1 or 2 మెంబర్స్ నేను చూపిస్తాను, మీరు 10 చేయండి, తప్పేముంది. 20 చేయండి, తప్పేముంది. 1, 2 చేయాలని రూల్ ఏముంది. ఎక్కువ చేస్తే గుర్తుంటుంది ఎక్కడ ఏ ఆప్షన్స్ మనం ఇస్తామనేసి. నేను ఒక కంపెనీ కోడ్ చెప్తున్నాను, మీరు 2 కంపెనీ కోడ్లు చేసుకుంటారండి అట్ ఎ టైం. మార్చి చేయండి. సబ్జెక్ట్ ఎందుకు రాదు, తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది. ఒకటి చేస్తుంటే ఒకటే చేశారనుకోండి, సబ్జెక్ట్ అనేది రాదు. ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్ చెప్తున్నాను, మీరు ఒక కంపెనీ కోడ్ చేస్తూ వస్తున్నారు నాతో పాటు. మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా చేయండి ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను IBM చేస్తున్నాను, మీరు వివో అనే కంపెనీ కోడ్ చేస్తున్నారు. నాతో పాటు చేసుకుంటూ అకౌంట్స్ రిసీవబుల్ వరకు వచ్చారు, బాగుంది.
ఓపో అని మరి ఓపో కంపెనీ చేయండి ఫస్ట్ నుంచి, లేదంటే శాంసంగ్ చేయండి, లేదంటే ఆదిత్య బిర్లా చేయండి, రిలయన్స్ చేయండి, గోజరేజ్ చేయండి, బజాజ్ చేయండి, ఓకే, టీవీఎస్ చేయండి, హుండాయ్ చేయండి. ఓకే, రకరకాల బైకులు ఉన్నాయి, మీరు ఏ కంపెనీ పెట్టైనా చేయొచ్చు. సో అట్లా మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అట్ ఏ టైం 2 కంపెనీ కోడ్లు చేసుకుంటూ వచ్చారంటే తక్కువ టైంలో ఎక్కువ మైండ్లో సబ్జెక్ట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది ఇంతవరకు అర్థమైందా? సో కస్టమర్ మాస్టర్ క్రియేషన్ వరకు అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సో ఫస్ట్ మనం డొమెస్టిక్ కస్టమర్, ఎక్స్పోర్ట్ కస్టమర్, వన్ టైం కస్టమర్, వీరి ముగ్గురిని మనం OBD2లో క్రియేషన్ చేశాం. తర్వాత XDN1 ప్రీ డిఫైన్డ్గా నెంబరింగ్ ఉంటుంది. వాటిలో తక్కువ నెంబర్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో స్టార్టింగ్ నెంబర్ తీసుకోకండి, 01, 02, 03, 04. మీకు ఇలాగా కొన్ని వేల మంది సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అదే నెంబర్లు తీసుకుంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీకులాగా. ఆ నెంబర్ వాళ్ళు క్రియేట్ చేశారంటే మీకు ఇక్కడ సేవ్ అవుతుంది డేటా. కాబట్టి లాస్ట్లో ఉన్న నెంబర్లు తీసుకోండి, ఎవరు తీసుకొని ఉంటారు అక్కడ. ఆ నెంబర్స్ని OBIRలో అసైన్ చేయాలి బ్యాకెండ్లో. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిల్ అకౌంట్స్, ఆ డొమెస్టిక్, ఎక్స్పోర్ట్, వన్ టైం ఏవైతే ఉన్నాయో ఆ ముగ్గురిని FS00లో మనం రీకాన్ అకౌంట్ టైప్ కస్టమర్స్ అని పెట్టుకొని ముగ్గురిని క్రియేషన్ చేసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వెండర్స్ లైక్ కస్టమర్స్ మనకు విత్ ఇన్ ద ఇండియాలో ఉన్న అదర్ కంట్రీస్లో ఉన్న వాటిని ఎలా క్రియేషన్ చేయాలని ముగ్గురిని ఏ విధంగా క్రియేషన్ చేయాలో చూపించాను. మీరు 10 మందిని క్రియేట్ చేయండి, తప్పులేదు. సో ఈ విధంగా మనము రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. ఇంకా తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB17, కస్టమర్ లైన్ ఇటన్ డిస్ప్లే FBL5N, కస్టమర్ మాస్టర్ చేంజెస్ XD02, కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XD03, కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10N, కస్టమర్ పేమెంట్ F-28. ఇవి టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఒకటే రోజు ఎక్కువ ఉంటే మళ్ళీ లెంత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ఎనీవన్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కస్టమర్ మాస్టర్ లైక్ ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి, ఏ రోజుది ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వినడం చాలా మంచిది. ఎనీ డౌట్స్? రామ్ గారు, విష్ణు, సాగర్, లక్ష్మి, క్లియర్? క్లియర్ సార్. యా, రిమైనింగ్ వాళ్ళు మా లక్ష్మి, లత, ఎనీ డౌట్స్? No, sir. Clear, sir. సో అప్డేట్లు ఉన్నారా అందరూ? విష్ణు, అప్డేట్లు ఉన్నారా మీరు? అవును సార్. సాగర్, రామ్ గారు అప్డేట్లు ఉన్నారా? ఉన్నాను సార్. వెరీ గుడ్ అండి. సాగర్, చెప్పు సాగర్. సార్ వన్ టైం కస్టమర్ అని చెప్పారు కదా సార్, అందులో డొమెస్టిక్ ఉండొచ్చు, ఎక్స్పోర్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వన్ టైం చేస్తాం సార్. అది ఎలా తెలుస్తుంది సార్ వన్ టైం అంటే ఎక్స్పోర్టరా డొమెస్టిక్ కానీ? చెప్తారు, పెద్ద చెప్పచ్చు 100%. చెప్పచ్చా సార్? ఇప్పుడు వాళ్ళు మన దగ్గర రెగ్యులర్గా కొంటున్నారా, రెగ్యులర్గా కొనట్లేదా అని తెలిసిపోదు. రెగ్యులర్ అయితే నీకు ఆర్డర్స్ వస్తాయి, పర్చేజ్ ఆర్డర్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ. ఓకేనా? ఇప్పుడు మార్కెట్కి పోతావు నువ్వు, ఒకే షాప్లో కొంటే వాడు నీకు అర్థమైపోతుంది నీకు డొమెస్టిక్ అనేవాడు. ఎప్పుడో ఒకసారి అమావాస్యకు పుణ్యానికి నువ్వు పోయినావు అనుకో, అప్పుడే అర్థమైపోతుంది వన్ టైం కస్టమర్ని. అంటే ఆ యొక్క వ్యాపారవేత్త కనిపెడతాడు నిన్ను, యు ఆర్ నాట్ రెగ్యులర్ అని. అంతే కదా? అంతే, అర్థమైంది సార్. ఓకే, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటే ఎక్స్పోర్టర్ కానీ డొమెస్టిక్ కానీ చేంజ్ అయిపోతుంది, అంతే కదా సార్? చేంజ్ చేస్తారు, అంతే. ఒక రిలేషన్ అనేది కస్టమర్కి కానీ వెండర్కి కానీ ఏర్పడిందంటే ఆటోమేటిక్గా ఆ వన్ టైం తీసేసి మనం
రెగ్యులర్ కిందకి మార్చేసుకుంటాం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డన్ గైస్, అది చేసేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ మా, థ్యాంక్ యూ. గ్రూప్లో వేస్తాను, ఇది PDF డౌన్లోడ్ చేసుకోండి.